డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, కీర్తి కిరణ్ పాలిటీ హబ్కి స్వాగతం. ఎవరైతే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. సో పాలిటిక్స్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఖాళీ సమయాల్లో వీడియోస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు ఈ ఎపిసోడ్లో 108వ నిబంధన గురించి చెప్పుకోబోతున్నాం. రాజ్యాంగంలోని 108వ నిబంధన ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి నిర్మాణం. సో ఇక్కడ సాధారణంగా మనకి ఏదైనా ఒక బిల్లు చట్టం కావాలి అని అంటే ఉభయ సభలు ఆమోదిస్తేనే అది చట్టముగా అమలులోకి రావడం జరుగుతుంది. ఉభయ సభలు ఆమోదించాలి. పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభ మరియు రాజ్యసభ రెండు సభలు ఆమోదించిన పిమ్మట రాష్ట్రపతి ఆమోద ముద్రతో అది చట్టముగా అమలులోకి వస్తుంది. ఇది సాధారణ బిల్లుకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు కావడానికి కావలసినటువంటి సందర్భాలు అంటే ఎప్పుడు ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేస్తారు అని అంటే ముఖ్యంగా 3 సందర్భాలు కనిపిస్తాయి మనకి. ఏమిటి అని అంటే, ఒకటి, ఏదైనా ఒక సాధారణ బిల్లుని ఒక సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ సభ ఆమోదించిన పిమ్మట మరొక సభకు పంపించినప్పుడు ఆ సభ తిరస్కరిస్తే అప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సమావేశాన్ని ఆహ్వానిస్తాడు. రెండవది ఏమిటి అని చూసినట్లయితే, ఏదైనా ఒక సాధారణ బిల్లుని ఒక సభలో ప్రవేశపెట్టి ఆ సభ ఆమోదించని సందర్భంలో మరొక సభకు పంపించినప్పుడు ఆ సభ కూడా ఆమోదించకపోతే ఆ సభ రెండు సభలు కూడా ఒక సాధారణ బిల్లుని ఆమోదించని సందర్భంలో ఏమవుతుంది అంటే రాష్ట్రపతి ఉభయ సభల సమావేశాన్ని ఆహ్వానిస్తాడు. మూడవ సందర్భం ఏమిటి అంటే, ఒక సభలో సాధారణ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఆ సభ ఆ బిల్లుని ఆమోదించిన పిమ్మట ఆ సాధారణ బిల్లు మరొక సభకి పంపించినప్పుడు ఆ పంపించిన తేదీ నుండి 6 నెలల కాలం పూర్తయినట్లయితే 6 నెలల కాలం పూర్తయిపోయిన తర్వాత ఆ సభ ఆమోదించని సందర్భంలో లోక్సభ లేదా లోక్సభని సాధారణంగా కామన్ హౌస్ అంటారు, లేకపోతే పీపుల్ హౌస్ అని చెప్పేసి అంటారు, అంటే ప్రజల సభ. సో ఈ ప్రజల సభ లేదా కామన్ హౌస్ అనేది లోక్సభ అనేది రద్దు అయినట్లయితే, అంటే సభా సమావేశాల్లో ఉన్నప్పుడు సభకి ఒక సందేశం ద్వారా రాష్ట్రపతి ఉభయ సభల సమావేశాన్ని ఆహ్వానిస్తాడు. లేకపోతే లోక్సభ రద్దయిన సందర్భంలో రాష్ట్రపతి ఒక బిల్లు రెండు సభలు ఆమోదించక లోక్సభ రద్దయినప్పుడు బహిరంగ నోటిఫికేషన్ ద్వారా ఉభయ సభల సమావేశానికి రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. సో ముఖ్యంగా ఈ 3 అంశాల ఆధారంగా సంతృప్తి చెందితే ఉభయ సభల సమావేశాన్ని రాష్ట్రపతి ఆర్టికల్ 108 ప్రకారం ఆమోదించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏమిటి, ఒక సాధారణ బిల్లుని ఒక సభ ఆమోదించి మరొక సభ ఆమోదించకపోతే. రెండవది, ఒక సాధారణ బిల్లుని రెండు సభలలో ప్రవేశపెట్టిన రెండు సభలు ఆమోదించకపోయినప్పుడు, లేదా ఒక బిల్లుని ఒక సభ ఆమోదించి మరొక సభకు పంపించి 6 నెలల కాలం పూర్తిన తరువాత ఆ బిల్లు ఆమోదించకపోయినట్లయితే అప్పుడు ఆ సమయంలో లోక్సభ రద్దయితే
బహిరంగ నోటిఫికేషన్ ద్వారా లేదా లోక్సభ సభా సమావేశాల్లో ఉన్నప్పుడు సందేశం ద్వారా రాష్ట్రపతి ఉభయ సభల సమావేశానికి ఆహ్వానించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉభయ సభల సమావేశం ఏర్పాటు అవుతుంది. మరి ఈ ఉభయ సభల సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అని చూస్తే, ఉభయ సభల సమావేశము అనేది ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. సో దీనికి ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్ ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ స్పీకర్ అందుబాటులో లేరు, డిప్యూటీ స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేడు, డిప్యూటీ స్పీకర్ కూడా లేరు. ఈ సందర్భంలో రాజ్యసభకు సంబంధించిన డిప్యూటీ చైర్మన్, రాజ్యసభకు సంబంధించిన డిప్యూటీ చైర్మన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరవుతాడు, అధ్యక్షత వహిస్తాడు. ఓకేనండి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. అంతేగాని ఉపరాష్ట్రపతి మాత్రం ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహించడు. సో అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ సభ్యత్వం లేనటువంటి ఏకైక పదవి ఏదైనా ఉంది అంటే అది ఉపరాష్ట్రపతి పదవి. కాబట్టి ఉపరాష్ట్రపతి కేవలం రాజ్యసభ సమావేశాల్లో ఉన్నప్పుడు మాత్రమే అధ్యక్షత వహిస్తాడు తప్ప ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎప్పుడు కూడా అసలు అతడు అధ్యక్షత వహించాడు. ఓకే. సో మరి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ స్పీకర్ లేడు, డిప్యూటీ స్పీకర్ లేడు, లేకపోతే డిప్యూటీ రాజ్యసభ చైర్మన్ లేరు, అప్పుడు ఈ సందర్భంలో లోక్సభకు ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత ఎవరు వహిస్తారు అని అంటే, ఎవరైతే లోక్సభలో సీనియర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడో, సీనియర్ ఎంపీ, లోక్సభ సీనియర్ ఎంపీ ఎవరైతే ఉంటారో ఆయన ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఇది ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహించేటటువంటి తీరు. అండ్ తర్వాత చూసినట్లయితే ఈ భారతదేశంలో పార్లమెంటు ఉభయ సభలకు సంబంధించి మనకి ఎప్పుడెప్పుడు ఏర్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి అని చూసినట్లయితే, మొట్టమొదటి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం 1961 వరకట్న నిషేధ బిల్లు విషయముగా ఏర్పడింది. వరకట్న నిషేధ బిల్లు విషయముగా మొట్టమొదటి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయబడింది. అప్పటి లోక్సభ స్పీకర్ ఎం అనంతశయనం అయ్యంగార్ అప్పటి లోక్సభ స్పీకర్ మొట్టమొదటి పార్లమెంటరీ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఓకేనా. ఈయన ఫస్ట్ వన్ అంటే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అండ్ తర్వాత రెండవ సందర్భం ఎప్పుడు అని చూసినట్లయితే 1978 1978వ సంవత్సరంలో బ్యాంకింగ్ సర్వీస్ బిల్ రద్దు విషయంగా రిపీల్ అని చెప్పేసి అంటారు. సో అప్పుడు ఏమైంది అంటే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటి లోక్సభ స్పీకర్ హెగ్డే 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 ఓకేనా, రెండవ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్పీకర్ కేఎస్ హెగ్డే. అండ్ మూడవసారి ఎప్పుడు అని చూసినట్లయితే 2002 పోటో బిల్, పోటో అని చెప్పేసి అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్డినెన్స్
ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్డినెన్స్ 2002, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్డినెన్స్ 2002 అనే బిల్లు విషయముగా మూడవసారి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయబడింది. బట్ అప్పటి లోక్సభ స్పీకర్ 2002లోనే మార్చిలో అప్పటి లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి గంటి మోహనచంద్ర బాలయోగి, తూర్పుగోదావరికి సంబంధించినటువంటి మన ఆంధ్రుడు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తి గంటి మోహనచంద్ర బాలయోగి మరణిస్తాడు. సో మరణించినప్పుడు ఒక వ్యక్తి స్పీకర్ లేనప్పుడు ఎవరు ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహించాలి అని అంటే డిప్యూటీ స్పీకర్. అప్పటి డిప్యూటీ స్పీకర్ పిఎం సయీద్, ఓకేనా, పిఎం సయీద్ ఈ ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఓకేనా. సో ఈ మూడు అంటే 1961లోను, 1978లోను, అలాగే 2002లోను ఈ మూడు సభలకి కూడా మూడు సార్లు కూడా ముచ్చటగా సభా సమావేశాలు జరిగాయి, ఉభయ సభల సమావేశాలు జరిగాయి. సో ఈ మూడు ఉభయ సభల సమావేశాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే. అండ్ 2008లో కూడా ద బిల్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ 2008 ఈ విషయంలో అప్పటి స్పీకర్ అంటే ఉమెన్స్కి రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి 108వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి స్పీకర్, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ప్రస్తావించారు, కానీ ఇది జరగలేదు. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఉభయ సభల సమావేశాలు జరగడం అనేది జరిగింది. అయితే ఏ బిల్లు విషయంలో ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి, ఏ బిల్లు విషయంలో ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి, ఏ బిల్లు విషయంలో ఉభయ సభల సమావేశాలు జరగవు అంటే సింపుల్గా కేవలం ఒక సాధారణ బిల్లు విషయంలో మాత్రమే, జనరల్ బిల్ విషయంలో మాత్రమే, సాధారణ బిల్లు విషయంలో మాత్రమే ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అంటే మీకు ఇప్పుడు చెప్పినటువంటి మూడు కాన్సెప్ట్స్. ఫస్ట్ కాన్సెప్ట్ ఒక సభ ఆమోదించి మరొక సభ ఆమోదించినప్పుడు, ఆ రెండు సభలు ఆమోదించని సందర్భం. మూడవది ఒక సభ ఆమోదించి మరో సభకు పంపిస్తే ఆ సభకు పంపించిన తేదీ నుండి 6 నెలలు ముగిసిపోతే 6 నెలలు ముగిసిపోయిన తర్వాత కాలంలో లోక్సభ బ్రతికి ఉంటే, అంటే లోక్సభ సభా సమావేశాల్లో ఉంటే ఏం చేస్తాడు రాష్ట్రపతి? ఒక సందేశం ద్వారా, లేదు లోక్సభ రద్దు అయిపోయింది అంటే బహిరంగ నోటిఫికేషన్ ద్వారా ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తాడు. ఓకేనా. ఇది సాధారణ బిల్లు విషయంలో మాత్రమే ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, మరి ఏ బిల్లు విషయంలో ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేయబడద్దు అని అంటే డైరెక్ట్గా ఫైనాన్షియల్ బిల్, మనీ బిల్, ఆర్థిక బిల్లు విషయంలో ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేయబడదు. ఎందుకంటే ఉభయ సభల సమావేశము అనేది ఆర్థిక బిల్లు విషయంలో ఏర్పాటు చేయబడదు. ఎందుకంటే ఒక ఆర్థిక బిల్లుని రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితోనే ముందుగా లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఆమోదించిన తరువాత రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభ 14 రోజుల్లోపుగా ఆమోదించాలి. ఆమోదించకపోయినా రాజ్యసభ ఆమోదించినట్టుగా భావించి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి వెంటనే ఆర్థిక బిల్లుని తిరస్కరించడు, వాయిదా వేయడు, వెంటనే ఆమోదిస్తాడు. ఎందుకంటే రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితో ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టబడింది కాబట్టి ఆర్థిక బిల్లుల విషయంలో ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేయబడదు. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లు విషయాల్లో కూడా ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేయబడదు. రాజ్యాంగ సవరణ బిల్లు విషయాల్లో ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేయబడదు. వై? బికాస్ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి ఆర్టికల్ 368 ప్రకారం. సో ఇదే
ఆర్టికల్ 368 ప్రకారం ఒక రాజ్యాంగ సవరణ బిల్లు అనేది ఆమోదించినప్పుడు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు సగానికన్నా ఎక్కువ రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేయబడదు. అట్ ది సేమ్ టైం రాజ్యాంగ సవరణ బిల్లు విషయాల్లో భారత పార్లమెంట్ మరియు రాష్ట్ర విధాన శాసన సభలు రాజ్యాంగ పరిషత్తు వలె వ్యవహరిస్తాయి. రాజ్యాంగ పరిషత్తు అంటే 1946లో ఏర్పడినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, భారత రాజ్యాంగ అసెంబ్లీ లేదా భారత రాజ్యాంగ పరిషత్తు వలె రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో వ్యవహరించడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఉభయ సభలకు సంబంధించినటువంటి ఉభయ సభల సమావేశం ఏర్పాటు, ఆర్టికల్ 108కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. సో మన కీర్తి కిరణ్ పాలిటీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ విధంగా డైలీ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ అడిగినటువంటి డౌట్స్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాని మీద డైలీ వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు రేపటికి సంబంధించి ఏ వీడియో కావాలో మీరు కామెంట్ బాక్స్లో పెడితే సో దానికి ఎక్కువ మంది ఎవరైతే మనకి చెప్తారో లేకపోతే నాకు పర్సనల్గా ఎవరైతే చేస్తారో దాన్ని బట్టి నేను ఆలోచించుకుని వీడియో చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద 108 ఆర్టికల్ 108 in Indian Constitution. Okay, thank you one and all the best.